హాయ్ ఫ్రెండ్స్, 2025 జనవరిలో స్టార్ట్ అయిన మహాకుంభమేళా చాలా ఘనంగా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం మన దేశం నుండే కాకుండా దేశ విదేశాల నుండి కోట్ల మంది భక్తులతో పాటు సాధువులు, నాగ సాధువులు కూడా ఈ కుంభమేళాలోని గంగా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించుకోవటానికి వస్తున్నారు. ఈ భక్తులలో ఒక మహిళా నాగ సాధువును గంగా స్నానం చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన వింతను చూసి ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు. అలా అడ్డుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఆ పరమశివుడి భక్తులు అయితే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. అలాగే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాకు దాదాపు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు, సాధువులు తరలి వస్తున్నారు. అయితే ఈ మహాకుంభమేళాకు కఠినమైన తపస్సు చేస్తున్న ఒక మహిళ సాధువు వచ్చింది. అందరూ ఈమెను ఒక దేవతగా చూస్తున్నారు. ఇంత మహిమ గల ఈ మహిళా సాధ్వి వద్ద శిష్యరికం చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సాధు సన్యాసులుగా వీరికి ఉన్న కఠినమైన నియమాల ప్రకారం ఉదయం 4 గంటలకే చల్లని నీటితో స్నానం చేయవలసి ఉంటుంది. అది ఏ కాలమైనా కానీ మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ నియమాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఈ నియమాల్లో భాగంగా ఆ సాధ్వి స్నానం ఆచరించడానికి గంగా నదిలోకి దిగింది. గంగా నదిలో స్నానం చేయటం అంటే ఆత్మని శుద్ధి చేసుకున్నంత సమానం. ఈ గంగా స్నానం తర్వాత సాక్షాత్తు ఆ పరమశివుడి దర్శనం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మహిళా సాధ్వి నెల రోజుల ముందుగానే ఈ కుంభమేళాకు చేరుకుంది. రోజులాగే ఆ రోజు కూడా ఉదయం స్నానం చేయడానికి గంగా నది వద్దకు చేరుకుంది. ఆ సమయంలో గంగా నది వద్ద శుద్ధి చేస్తుండడంతో భక్తులు ఎవరూ లేక ఘాట్ ఖాళీగా ఉంది. అయితే ఆ సాధ్వి స్నానం చేయడానికి ఇదే సరైన సమయమని భావించి గంగా నదిలోకి దిగుతుండగా అక్కడే ఉన్న పోలీస్ అధికారి ఆమెను చూసి గంగా నదిని శుభ్రపరుస్తున్నాం, ఇప్పుడు స్నానం చేయడం కుదరదు అని చెప్పాడు. అప్పుడు ఆ మహిళా సాధువు మాత్రం వారికి చాలా ఓపికగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేసింది. నేను ఇప్పుడు స్నానం చేయకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, నన్ను మీరు ఆపవద్దు అని ఆ మహిళా సాధువు చెప్తుంది. అది వినగానే పోలీస్ అధికారికి కోపం వచ్చింది. అయితే గంగా నదిని రాత్రంతా శుభ్రం చేస్తూ ఉదయమంతా భక్తులు స్నానం చేయటానికి అనుమతిస్తున్నారు. అయితే ఆ పోలీస్ అధికారి సాధ్విని, మీరు స్నానం ఉదయం చేయవచ్చు కదా, ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ చేయకూడదు అని అన్నాడు. అయితే అప్పటి వరకు ఆ సాధ్వి పోలీస్ వారితో చాలా మర్యాదగానే వ్యవహరించింది. కానీ ఆ పోలీస్ వాడుతున్న అసభ్య పదజాలాన్ని విని తనకు బాగా కోపం వచ్చింది. ఇక వెంటనే అక్కడి నుండి దూరం వెళ్లి ధ్యానముద్రలో కూర్చుంది. అయితే అక్కడే ఉండి చూస్తున్న భక్తులు ఈ మహిళా సాధ్వి వెనక్కి తగ్గిందని అనుకున్నారు. కానీ అప్పుడే అసలు అద్భుతం జరిగింది. అక్కడ గంగా నదిని క్లీనింగ్ చేస్తున్న మిషన్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అయితే క్లీనింగ్ చేస్తున్న మిషన్ల చక్రాల కింద చెత్త ఇరుక్కపోవటం వల్ల మిషన్లు ఆగిపోయాయని భావించి అక్కడ ఉన్న సిబ్బంది ఆ మిషన్ల చక్రాల కింద ఉన్న చెత్తను తొలగించారు. అయినా సరే ఆ మిషన్లు పనిచేయటం లేదు. ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసే మెకానిక్ ఇంజనీర్స్ ని కూడా పిలిపించారు. అయితే వారు ఆ మిషన్లను పరిశీలించి వీటికి ఏం ప్రాబ్లం లేదని, అంతా బాగానే ఉందని చెప్పి ఆ పోలీస్ అధికారికి చెప్పారు. ఇంతలో మెకానిక్ ఇంజనీర్స్ బృందంలో ఉన్న ఒక ఇంజనీర్ ధ్యానంలో ఉన్న ఆ మహిళా సాధువుని చూసి ఆమె ఆశీస్సులు తీసుకొని అక్కడే కూర్చున్నాడు. అతను అక్కడే ఉన్న అధికారులందరికీ ఈమె మహేశ్వరికి చెందిన సిద్ధ సాధ్వి అని చెప్పాడు. ఆ ఇంజనీర్ పోలీసులతో, నా చిన్నప్పుడు పాము కాటు వేస్తే నా తల్లిదండ్రులు నన్ను ఈమె వద్దకే తీసుకువచ్చారు, అప్పుడు నా ప్రాణం తానే కాపాడింది, నేను ప్రాణాలతో ఉండడానికి కారణం ఈ మహిళా సాధువే అని చెప్పాడు. అయితే ఆ పోలీస్ అధికారికి అప్పుడే అర్థమయ్యింది ఈ మిషన్లు పని చేయకపోవటానికి కారణం ఈ మహిళా సాధువే అని. అతను స్నానం చేయకుండా అడ్డుకొని చాలా తప్పు చేశానని భావించి ఆ పోలీస్ అధికారులందరూ ఆమెను క్షమించమని వేడుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి స్నానం చేయండి అని వారు అనగా అప్పుడు ఆ మహిళా సాధువు, ఇప్పుడు సమయం ఉదయం 4 గంటలు అయ్యింది, ఇది నేను స్నానం చేసే సమయం అని చెప్పటంతో వారు ఒక్కసారి తమ చేతి గడియారాన్ని చెక్ చేసుకోక నిజంగానే సమయం ఉదయం 4 గంటలు అయ్యింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
పక్కాగా సమయాన్ని కూడా మాయం చేయగల ఆ మహిళా సాధ్విని చూసి అందరూ ఆమె భక్తులుగా మారిపోయారు. తర్వాత ఆ మహిళా సాధువు ఘాట్లోకి వెళ్ళి స్నానం చేసి ఒడ్డుపైకి రాగానే పాడైపోయిన మిషన్లన్నీ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి. ఇలా ఆ మహిళా సాధువు పెద్ద అద్భుతాన్నే చేసింది. ఏదేమైనా ఈ భూమి ఆ సాధు సంతువులది, అందుకే వారిని అవమానించడం కానీ చెడుగా చూడడం కానీ చేయకూడదు. ఇలాంటి అద్భుతాలు ఆ కుంభమేళాలో చాలానే జరుగుతున్నాయి. అందుకే ఇతర దేశాల వారు కూడా మన హిందూ ధర్మం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.